విలక్షణమైన ఆకారం, భయం భక్తి కలిగించే ఆహార్యం, భీభత్సమైన అలంకరణ, ఒళ్లంతా పసుపు కుంకుమలు, చేతిలో చెర్నాకోల, కళ్లకు కాటుక, నోటిలో నిమ్మకాయలు, ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు. ఇదంతా వినగానే గుర్తొచ్చే పేరు ఒక్కటే, పోతురాజు. గ్రామదేవతలుగా చెప్పే 7 అక్క చెల్లెళ్ల సోదరుడు. ఆంధ్ర ప్రాంతంలో గ్రామదేవతల ఉత్సవాల్లో గాని, తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల ఉత్సవాల్లో గాని పోతరాజుల సందడి అంతా ఇంత కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతాల్లో జరిగే గ్రామదేవతల ఉత్సవాల్లో పోతరాజుల సందడి కాస్త తక్కువే. కానీ తెలంగాణ బోనాల సంబరాల్లో మాత్రం సందడంతా పోతరాజులదే. ఎల్లమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, బంగారమ్మ, మైసమ్మ, పోచమ్మ, మారమ్మ, ఈదమ్మ, మహంకాళి, పెద్దమ్మ ఇలా వివిధ నామాలతో 101 గ్రామదేవతలుంటారని, వారే అమ్మదేవతలు, అక్కదేవతలు, పొలిమేర దేవతలు ఇలాంటి వివిధ నామాలతో పిలువబడుతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే వాడుకలో మాత్రం వీరిని 7 అమ్మలుగా చెప్పడం జరుగుతోంది. ఈ అమ్మదేవతలు అందరికీ కలిపి ఒక తమ్ముడున్నాడు, ఆయనే పోతురాజు. తెలుగు రాష్ట్రాల్లో పోతురాజు లేక పోతరాజు లేకుండా ఏ జాతర గాని, తిరునాళ్లు గాని, బోనాలు గాని జరగవు. అంత ప్రముఖమైన స్థానం పోతురాజుది. అందుకే శక్తి దేవతలు ఉన్న ఆలయాల ముందు రాయి రూపంలో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గిరిజనుల దగ్గర్నుంచి పల్లపు ప్రాంతాల ప్రజల వరకు, గ్రామీణుల దగ్గర్నుంచి పట్టణీకుల వరకు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక పాత్ర పోతురాజు లేదా పోతరాజు. ఈ పోతురాజు వెనక చాలా కథనాలే ఉన్నాయి. ఆ కథనాలేంటో, బోనాల ఉత్సవాల్లో పోతురాజు పాత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక జానపద కథ ప్రకారం శివలింగ మహారాజు గొప్ప శివభక్తుడు. అతనికి సంతానం లేకపోవడంతో సంతానం కోసం శివుణ్ణి ప్రార్థిస్తాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు అగ్ని కణాల్లో నుంచి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డే పోతురాజు. పోతురాజు తండ్రి ప్రతిరోజు శివుడి వద్దకు పూజ చేయడానికి వెళుతూ ఉండగా, తండ్రితో పాటు వెళ్లిన పోతరాజు తండ్రి పూజ చేస్తున్న సమయంలో పార్వతీదేవి ఢమరుకం, కత్తి తీసుకునొచ్చేస్తాడు. మరుసటి రోజు పోతురాజు దగ్గరున్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయిన ఆ తండ్రి, ఇవి ఆదిశక్తి పార్వతీదేవికి సంబంధించినవి, ఎవరి దగ్గర ఉంటే వారు మహాబలవంతులవుతారు, వారికే జయం కలుగుతుంది, కాని వీటిని దొంగిలించడం పాపం కాబట్టి తిరిగి ఇచ్చేయమని చెప్తాడు. అలా తనకు శుద్ధులు చెప్పిన తండ్రి మీద ఆగ్రహించిన పోతురాజు తండ్రి తలను నరికేస్తాడు. అప్పుడా తండ్రి, కన్న తండ్రి అని కూడా చూడకుండా నన్నే నరికేశావు, కాబట్టి నీ చేతిలో పట్టుకుని ఉన్న నా తలను ఎప్పుడైతే కింద పడవేస్తావో అప్పుడే నువ్వు మరణిస్తావని పోతురాజుని శపించాడు. అప్పటి నుండి పోతురాజు ఎడమ చేతిలో తండ్రి తల, కుడి చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. ఆనాటి నుండి పోతురాజు అపజయం అంటూ లేకుండా రాజ్యపాలన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. మహాబలవంతుడైన పోతురాజు శివలింగ పట్టణంలో విభూతి గడ్డలతో కోట నిర్మించుకుని ఎదురులేని రాజుగా పేరు పొందుతాడు. ఈ సమయంలో పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉంటారు. ఒక రోజున భీముడు కట్టెలను అమ్మడానికి శివలింగ పట్టణం బయలుదేరతాడు. ఆ సందర్భంలో కట్టెలు విభూది గడ్డలతో నిర్మించుకున్న కోట గోడకు తగిలి అది కూలిపోతుంది. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో పోతురాజు భీముణ్ణి బంధిస్తాడు. ఎంతకీ తిరిగి రాని భీముడి కోసం ఎదురు చూస్తున్న పాండవులకు విషయాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. పార్వతీదేవి ఢమరుకం, కత్తి అతడి చేతిలో ఉన్నంత వరకు అతడిని ఎవరూ జయించలేరని కూడా చెప్తాడు కృష్ణుడు. భీముడిని విడిపించే ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణుడు అర్జునునికి స్త్రీ వేషం కట్టించి పోతరాజు ఆస్థానంలో నృత్యం చేయిస్తాడు. ఆ నర్తకి మీద ఆసక్తి పెంచుకున్న పోతురాజు ఆ నర్తకిని వివాహం చేసుకుంటానని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అందుకు మేం అంగీకరించాలంటే నువ్వు మీ చెరసాలలో ఉన్న భీముణ్ణి వదిలివేయాలి, అది మాత్రమే కాకుండా పాండవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయం కలిగేటట్టు చేయాలి, ప్రతి కార్యానికి నువ్వే ముందుండి నడిపించాలి అని కోరతాడు. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో ఏ జాతర జరిగినా భక్తులు నిన్నే ముందుగా కొలుస్తారని అభయమిస్తాడు. అప్పటి నుండి పాండవులు తలపెట్టిన ప్రతి కార్యానికి పోతురాజు ముందుంటాడు. అందుకే
ఇప్పటికి కూడా రాయలసీమ ప్రాంతంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్లలో పోతరాజుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాంతంలోని ద్రౌపది, ధర్మరాజు ఆలయాల్లో తప్పకుండా పోతురాజు విగ్రహం ఉంటుంది. పోతురాజు ముందుంటే కార్యం సఫలీకృతమవుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే పోతురాజు విగ్రహాలలో కూడా ఈ రకంగానే ఒక చేతిలో కత్తి, మరో చేతిలో మనిషి శిరస్సు కనబడతాయి. ఇక గిరిజనుల నమ్మకాలు, కథనాలు పరిశీలిస్తే గిరిజన తెగల్లో ఒకటైన నాయకపోడు తెగ పోతురాజును పూజిస్తారు. ఇతడిని లక్ష్మీదేవరకు తమ్ముడుగా చెప్పుకుంటారు. నాయకపోడు తెగ చెప్పే పోతురాజు కథ ఎలా ఉంటుందంటే, పూర్వం శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో తుళు, కబ్బలి, మొరస, చెంచు, కోయ, బోయ, నాయకపోడు వారు ఉండేవారు. ఇందులో నాయకపోడు తెగకు చెందిన పోతురాజు 7 అడుగుల ఎత్తుతో, దృఢమైన కండలతో మహాపరాక్రమవంతుడైన వీర సైనికుడు. రాయల సైన్యంలో పనిచేసే ఇతని పేరు వింటేనే శత్రు సైన్యం పొలిమేరలో కూడా అడుగు పెట్టలేకపోయేదట. అందుకే ఇతడిని నేటికి కూడా పొలిమేర కట్టు పోతురాజు అని పిలుస్తారు. శత్రువులు ఇతడిని నేరుగా ఎదుర్కొనలేక నమ్మించి మోసంతో ఆహారంలో విషమిచ్చి చంపుతారు. ఆ తరువాత అతని తల నరికి గుడ్డలో మూటకట్టి 3వ కంటికి తెలియకుండా నీటి మడుగులో పడేస్తారు. ఇప్పటికి కూడా నాయకపోడు వారు ఈ సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని అతన్ని స్మరించుకుంటూ వారు జరుపుకునే లక్ష్మీదేవర, పెద్దమ్మ, కుర్రాజుల కొలుపుల సందర్భంలో అతనికి గుర్తుగా అడవి నుండి తెచ్చిన సండ్రసరువుల్లో మొదలు భాగాన్ని వేరు చేసి పోతరాజు శిరస్సుగా భావించి కొలుస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, నూకాలమ్మ, పైడమ్మ, తలుపులమ్మ పేరేదైనా కాని అమ్మదేవత గుడి లేకుండా ఏ గ్రామం ఉండదు. ప్రతి అమ్మదేవత ముందు కొద్ది దూరంలోనే ఉంటాడు పోతురాజు. ఈ పోతురాజు చిన్న రాయి రూపంలో ఉండొచ్చు, లేదా ఒక గుంజ రూపంలో కూడా ఉండొచ్చు. ఎదురుగా పోతురాజు లేకుండా అమ్మవార్ల గుడి మాత్రం ఉండదు. తెలుగువారిలో పోతరాజు, పోతురాజు, పోతన్న, అనపోతరాజు అనే పేర్లు శతాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కూడా పోతురాజు అనే దేవత నుంచి వచ్చినవే అంటారు ప్రొఫెసర్ పులిగొండ సుబ్బాచారి గారు ఒక వ్యాసంలో. పోతురాజు గురించి మరో జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. విష్ణుమూర్తి రామావతారంలో ఉండగా లక్ష్మీదేవి ఆయన పట్ల ఆకర్షించబడి తనను వివాహం చేసుకోమని కోరుతుంది. అయితే ఈ అవతారంలో తాను ఏకపత్ని వ్రతులను కాబట్టి నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పడంతో కోపగించుకున్న ఆమె, ఇంతగా వేడుకున్నా నిరాకరించిన నీవు తరువాతి కాలంలో అల్లరివాడిగా పేరుపడి దొంగగా ముద్ర వేసుకుంటావు అని శపించింది. దానికి ప్రతిగా, అప్పుడు నీవు కూడా కామేశ్వరి అనే పేరుతో అదే కాలంలో పుట్టి నా మీది మోహంతో ఉంటావు, తరువాతి కాలంలో కల్కి అవతారంలో ఉండగా నన్ను పొందుతావు అని ప్రతిశాపమిచ్చాడు రాముడు. అలా శ్రీరాముడు తరువాతి అవతారం శ్రీకృష్ణుడిగా జన్మమెత్తాడు. లక్ష్మీదేవి పరమేశ్వరుని గురించి తపస్సు చేసి తనను పుత్రికగా పొందమని వేడుకుంది. అప్పుడు పరమేశ్వరుడు, నేను మహా తపస్సులో ఉన్నాను, గౌరీదేవిని ఇంకా వివాహం చేసుకోలేదు, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత నిన్ను పుత్రికగా స్వీకరిస్తాను, అంతవరకు ఈ కొలనులో నివసించు అని ఒక కొలనులో ఆమెనుంచాడు. శివుడికి వివాహమైన తరువాత ఒకరోజు పార్వతీదేవితో కలిసి ఆ కొలనుకు విహారానికొచ్చాడు. ఆ సమయంలో పార్వతి ఆ కొలను నుండి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆ నీటి ద్వారా పార్వతి గర్భంలో చేరింది కామేశ్వరి. అప్పుడామెకు సద్యోగర్భంలో 7గురు పుత్రికలు జన్మించారు. ఆ కన్యలే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జప్పులమ్మ, కామవల్లి, శర్వాణి. వీరే అమ్మదేవతలుగా, గ్రామదేవతలుగా ప్రసిద్ధి చెందారు. ఈ 7గురు కూతుర్లను మనతో తీసుకువెళదాం అన్న పార్వతీదేవితో వారి పుట్టుక వెనుకున్న రహస్యాన్ని చెప్పి, వీరు స్వతంత్రంగా సంచరించేవారు, మనతో ఉండేవారు కాదు అని చెప్పి వారికి రక్షణగా పోతురాజును సృష్టించి వారిని అక్కడనే వదిలి శివపార్వతులు వెళ్లిపోతారు. కొన్ని రోజులకు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆ 7గురు అక్కలకు దాదెమ్మ అనే ఆమెను సృజించి రక్షణగా ఉంచుతాడు. పోతురాజును శాంతింపచేయడానికి కూనలమ్మ అనే ఆమెను సృజించి భార్యగా చేస్తాడు. వారికి కావలసిన సౌకర్యాలన్నీ అమరుస్తాడు బ్రహ్మదేవుడు. ఇలా కొన్నాళ్లు జరిగాక కామవల్లి శివుని కొలువుకు పోయి ఆయన అనుగ్రహాన్ని, వరాన్ని పొందింది. శివుడు 2 యక్షులను పిలిచి వారికి జక్కుల ముద్రలు ఇచ్చి ఉరుము అనే సంగీత వాద్యమిచ్చి, మీరు వంశపారంపర్యంగా కామవల్లీదేవి కథను వినిపిస్తూ జీవించండి అని చెప్పాడు. వారే జక్కుల వారుగాను, జముకుల వారుగాను ప్రసిద్ధి చెందారు. అప్పటి నుండి జక్కుల వారు కామవల్లి కథను పాడుతూనే ఉన్నారు.
ఈ కామవల్లి కథలోనే పోతురాజు ప్రస్తావన పుట్టుక కూడా కనబడుతుంది. స్త్రీల ఆధ్యాత్మిక పాటల పుస్తకంలో కామేశ్వరి పాట పేరుతో కూడా ఈ కథ కనబడుతుంది. ఈ కథకు సంబంధించి కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. వినుకొండ వల్లభరాయుడి క్రీడాభిరామం వీధి నాటకంలో జక్కులవారు కామవల్లి మహాలక్ష్మి కథను పాడినట్టుగా వర్ణించారు. ఓరుగల్లు కోటలో తిరుగుతూ వారు అక్కడ జరిగిన విశేషాలను ఈ వీధి నాటకంలో రాశారు. ఇది మన పోతురాజు కథకు తిరుగులేని చారిత్రక సాక్ష్యం అంటారు పరిశోధకులు. కామవల్లి మహాలక్ష్మి కైటభారి వలపు బాడుచు వచ్చే జక్కుల పురంధ్రి అని స్పష్టంగా క్రీడాభిరామంలో రాసి ఉన్నట్టుగా పరిశోధకులు చెప్తారు. ఈ జక్కులవారు లేదా జముకులవారు లేదా భవనీలు లేదా బైండ్లవారు ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కనబడతారు. ఈ కథలను గానం చేస్తూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతానికొస్తే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణ పోతరాజుల వీరంగం. బోనాల వేడుకలను ముందుండి నడిపించేది పోతరాజే. వేడుకలకు ఆరంభకుడు రక్షకుడు పోతరాజే. ఒళ్లంతా పసుపు పూసుకుని నుదురంతా పెద్ద కుంకుమ బొట్టుతో కాలికి గజ్జెలు కట్టుకుని ఎర్రని ధోతి ధరించి డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా చిందులేస్తూ పోతురాజు కదిలాడంటే ఆ ప్రాంతమంతా దద్దరిల్లాల్సిందే. కొరడా జుళిపిస్తూ అరుస్తూ నిమ్మకాయలు విసురుతూ భయంకరంగా ఎర్రటి నాలుకను చాచి నడుస్తూ ఉంటాడు పోతురాజు. ఇక పోతురాజు చేతిలో అందరికీ ప్రత్యేకంగా కనిపించేది భయపెట్టేది కొరడా, చెర్నాకోల. అసలెందుకు ఈ కొరడా? ఈ కొరడాకు పెద్ద కథే ఉంది. పోతురాజు చేతిలో ఉండే ఈ కొరడాను ఈరకోల అంటారు. పోతురాజుల చేతిలో ఉండే చెర్నాకోలను రకరకాలుగా ప్రయోగిస్తూ ఉంటారు. పోతరాజు తమ మెడలో ఈరకోల అంటే చెర్నాకోల వేస్తే లేదంటే కోలతో కొడితే మంచి జరుగుతుందని, వ్యాధులు తగ్గుతాయని, భయం ఉండదని, దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఇది కొంత శృతి మించి కొందరు కోల మెడలో వేసి డబ్బులిచ్చే వరకు తీయకపోవడం, తప్పనిసరిగా డబ్బులు వసూలు చేయడం వంటివి కూడా చేస్తున్నారు. పోతరాజులంటే ముందుగా గుర్తొచ్చేది వారి ఆటే. పోతురాజు ఆట కూడా ఒక ప్రత్యేక కళ. కొరడా జుళిపిస్తూ వారు చేసే వీరంగం చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం గుమిగూడతారు. అయితే ప్రస్తుతం అందరూ కాదు గాని కొందరు మాత్రం ఈ ఆటను మితిమీరిన పద్ధతిలో చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక పోతరాజు అనగానే మనకొక చిత్రం కళ్ల ముందుకొచ్చేస్తుంది. వారి వేషధారణ చాలా విచిత్రంగా భయం కలిగేదిగా ఉంటుంది. దాదాపు కేజీ పసుపుకు అరకిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. కళ్లకు దట్టంగా కాటుక పులుముకుంటారు. కానీ ప్రస్తుతం వారి అలంకరణలో చాలా మార్పులొచ్చాయని పోతురాజులుగా వ్యవహరిస్తున్న వారే చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మేకప్ మేన్ చేత మేకప్ చేయించుకోవడం కూడా జరుగుతోంది. ఉత్సవం జరుగుతున్నంతసేపు దాదాపు 10-12 గంటలు ఎండలో వానలో తిరిగితే చెమటకు మేకప్ కరిగిపోతుంది. అందుకే కొందరు పెయింట్ కూడా వాడుతూ ఉంటారు ఈ మేకప్ కు. పోతురాజు ఆట పాట అలా ఉంచితే అసలు పోతురాజుగా ఎవరు వ్యవహరిస్తారు? పోతురాజు వేషం ఎవరు వేస్తారు? పోతురాజులు 2 రకాలుగా ఉంటారని చెప్పాలి. వంశపారంపర్యంగా కొందరు వేషం కడితే కొందరు మధ్యలో అంటే వాళ్లకున్న ఆసక్తితో పోతురాజు వేషాలు వేయడం కూడా జరుగుతుంది. ఇక ఇందులో మరో వర్గం కూడా ఉంది. కొంతమంది కేవలం వేషం కట్టడం మాత్రమే ఉంటుంది. కొందరికి మాత్రం దేవుడొస్తాడని అంటే పూనకం అనేది మనం చూస్తూ ఉంటాం కదా, అలా పూనకం వస్తుందని కూడా చెప్తారు. వంశపారంపర్యంగా వచ్చేవారు ప్రత్యేకంగా ఒక కులానికి చెందిన వారే ఉంటారు. అయితే ఆసక్తితోనో ఉపాధిగానో ఒక వృత్తిగా వచ్చేవారి విషయంలో మాత్రం కుల ప్రసక్తి ఉండదు. అన్ని కులాల వారు ఇందులోకి రావడం జరుగుతోంది అని చెప్తారు. ప్రస్తుతం ఇలా ఒక వృత్తిగా పోతురాజు వేషం కడుతున్నవారు. వంశపారంపర్యంగా పోతురాజు వేషం వేసే వారికి కొన్ని ఆలయాల్లో నియామకం ఉంటుంది. అంటే ఫలానా వారు మాత్రమే ఇక్కడ పోతురాజు వేషం వేస్తారు అని రాసిన రాగి నియామక పత్రాలుంటాయి ఆలయాల్లో. ఆ పోతురాజుల బాగోగులన్నీ ఆలయాలే చూసుకోవలసి ఉంటుంది. అయితే ఆసక్తి కొద్దీ పోతురాజు వేషం కట్టేవారు మాత్రం రోజుకింత అని రుసుమును వసూలు చేస్తారు. ఒక కుటుంబం వారు గాని లేదంటే ఒక ప్రాంతం వారు గాని కలిసి చేసుకునే బోనాలు లేదా ఉత్సవాల్లో ఇలాంటి వాళ్ళకి ఇంత డబ్బు అని మాట్లాడుకుని పోతురాజు వేషం కట్టిస్తారు. ఒక కుటుంబం వారు గాని లేదంటే ఒక ప్రాంతం వారు గాని కలిసి చేసుకునే బోనాలు లేదా ఉత్సవాలలో ఇలాంటి వాళ్ళకి ఇంత డబ్బు అని మాట్లాడుకుని పోతురాజు వేషం కట్టిస్తారు. చాలా ప్రాంతాల్లో పోతురాజుల మధ్య ఆధిపత్య గొడవలుంటాయి. ఒకరి ప్రాంతంలో మరొకరు వేషం వేయడాన్ని ఒప్పుకోరు.
పోతురాజు వేషధారణ అంటే నియమంతో కూడుకున్నది. ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠించిన నాటి నుండి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతరాజుగా నృత్యం చేసేవారు ముందు రోజు నుంచే ఉపవాస దీక్షలో ఉండాలి. శాంతి అయ్యే వరకు మత్తు పదార్థాలను తీసుకోకూడదు. కేవలం అమ్మవారిని తలుచుకుంటూ ధ్యానంలోనే గడపవలసి ఉంటుంది. ఇక పోతురాజు విధుల్లో ముఖ్యమైంది గావు పట్టడం. అమ్మవారికి బలి ఇచ్చే కోడి లేదా మేక మెడను అమ్మవారికి బలిగా నోటితో కొరుకుతాడు పోతురాజు. దీన్నే గావు పట్టడం అంటారు. పోతురాజు నోటితో గావు పట్టి అమ్మవారిని శాంతిపరుస్తాడు. అలా పోతురాజు నోటిలో రక్తం చూస్తే అమ్మవారు శాంతిస్తుందని ఓ నమ్మకం. కొందరు జంతు బలులు కాకుండా గుమ్మడికాయ, నిమ్మకాయ లాంటివి కూడా గావు పట్టి బలిగా సమర్పిస్తారు. ఇలా అమ్మవారి జాతరల్లో పోతురాజుది అతి ముఖ్యమైన స్థానం.